వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ పరోటా చూపించబోతున్నాను. లంచ్ బాక్స్కైనా మనకు టిఫిన్ ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవడానికైనా చాలా ఈజీగా చేసుకునే పరోటా అండి. అంతే హెల్దీ కూడా. ఎన్ని తింటారో లెక్క లేదండి. ఈ పరోటా పాలక్ పరోటా. పాలకూర హెల్త్కి చాలా మంచిది కదండి. అది గోధుమ పిండితో చేసి చూపిస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని వాటర్ వేసి మరగనివ్వాలి. ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఇలా గుప్పెడితో తీసుకుంటే గుప్పెడు వచ్చిందనమాట. ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇప్పుడు మరిగే వాటర్లో వేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పాలకూర ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్తో తీసేసుకోవాలండి. డైరెక్ట్గా పచ్చి పాలకూర మిక్సీ పట్టి వేసామంటే అది పచ్చివాసన వస్తుందండి. అందుకే ఇలా ఉడకబెట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఒక మిక్సీ తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. పిల్లలు కారం తినలేరు అనుకుంటే ఒకటి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఉత్తి పరోటా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు ఇంట్లో ఏ కూర ఉన్నా దాంతో తినచ్చు. ఇప్పుడు మిక్సీలో వేసేసాను. నేను చిన్న మిక్సీ బౌల్లో వేసి రుబ్బానండి. ఇది చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ వేసేసుకోవాలి. పాలకూర ఎంతో మంచిదండి. దేనిలోకైనా రోజు వాడితే చాలా మంచిది. రక్తం కూడా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు ఉంటుంది కదండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ పేస్ట్ అంతా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అంతా సరిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మరి అలానే బాగా సాఫ్ట్గా కలపొద్దండి, గట్టిగా వద్దు. నార్మల్గా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని ఒక 2-3 సార్లు ఒత్తిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ ఇలా పిండికి పట్టేలా కలిపేసుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ పిండి 10 నిమిషాలు నానడం వల్ల పరోటాలు చక్కగా వస్తాయండి. మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. చక్కగా సెట్ అయిపోయింది, చూస్తారా. ఇప్పుడు పరోటాలు చేసుకుందాం. ఇప్పుడు పరోటా బాగా పలుచగా చేయకూడదండి, కొద్దిగా ఈ సైజ్ బాల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న పిండికి 5 బాల్స్ అనేవి వచ్చాయి. 5 పరోటాలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా గోధుమ పిండి వేసుకొని పరోటాలు చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన తెల్లవారు లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఎన్ని తింటారో లెక్క లేదండి, అన్ని తింటారు. ఇది టమాటో కట్చప్తో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత బాగా పలుచగా వద్దు, అలానే మందంగా వద్దండి, ఇలా ఉండాలి. కానీ రౌండ్ షేప్ రావడానికి నేను ఒక స్టీల్ మూత తీసుకొని మూతతో గట్టిగా ప్రెస్ చేస్తాను. చక్కగా అన్నీ ఒకేలా వస్తాయి కదండి. పరోటాలు అన్నీ ఒకేలా రావాలని ఇలా మూతతో షేప్ చేశానండి. మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చేసేసి పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడవనివ్వాలి. వేడైన తర్వాత పరోటా వేసుకోవాలి. అలా అయితేనే చక్కగా కాలుతుంది, మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు పరోటా వేసుకొని 2 వైపులా కాలనివ్వాలి. ఈజీగా అయిపోతుందండి, బేగా కాలుతుంది కూడా. మన పాలకూర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను నెయ్యితో కాలుస్తున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఇవేమీ వద్దనుకుంటే నార్మల్గా ఇలా పుల్కాల్లా కూడా చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు నెయ్యి అప్లై చేసేసుకొని పరోటా కాల్చేసుకోవడమే అయిపోయిందండి. అంతే సింపుల్గా అయిపోయింది, చూసారా పాలక్ పరోటా. ఇప్పుడు ఎన్ని తింటామో మనకి లెక్కే లేదు, అన్నీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసి నెక్స్ట్ ఇంకో పరోటా కూడా మీకు వేసి చూపిస్తాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 6 పరోటాలు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వేరే పరోటా కూడా వేసి అన్నీ తీసేసి ప్లేట్లో వేసుకోవడం. అంతేనండి, చాలా హెల్దీ రెసిపీ, సింపుల్ రెసిపీ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పాలక్ పరోటా కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుందండి. పరోటాలు చాలా సేపటి తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి. ఎన్ని తింటారో లెక్కే ఉండదు. Thank you for watching.